చిచ్చులు ఉండకుండా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అని 4 మంచి మాటలు చెప్పాను. సో ఏదో వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు వాక్కుంటే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి ప్రతిసారి నేను సమాధానం చెప్పను. ఇప్పుడు మభ్యపెట్టాలని చూసే కొన్ని ఛానల్స్ వాళ్ళకి మీకు తెలియక చెప్తే వినండి, తెలిసి చెప్తే మీ కర్మ, అది మీ ఇష్టం. సో అవి 3,000 5,000 మంది మోసపోతారు. నన్ను 4 మాటలు అనుకుంటారు. దానికి నేనేమీ పెద్దగా బాధపడను. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి నేనేదో నా వలన ఏదో రిజర్వేషన్స్ పాడైపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది గతంలో చెప్పాం, సుప్రీంకోర్టు చెప్పింది 1950 ఆర్డర్ ప్రకారం ఈ ఒకసారి మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పారు. దానికి కూడా ఒక బేసిస్ ఏంటంటే 1936 ఏప్రిల్ 30వ తారీఖు లండన్లో హిస్ మెజెస్టీ అప్పుడు ఉన్న కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, హిస్ మెజెస్టీ ఇన్ కౌన్సిల్, అక్కడ వెస్ట్మిన్స్టర్లో పాస్ అయిన ఆర్డర్ ఏప్రిల్ 30వ తారీఖు. దాని టైటిల్ వచ్చి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిష్ దాంట్లో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనేవారు. అట్ బకింగ్హామ్ ప్యాలెస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1936. ఇది ఎవరైనా సరే నెట్లో కూడా లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదు. ఇది చాలా స్పష్టంగా 1936 అనగా 90 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో, మన దేశాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించేవారు కాబట్టి అప్పుడు కూడా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒకరిద్దరి వలనో ఈ రిజర్వేషన్స్ అనే ఐడియా వచ్చింది కాదు. అంబేద్కర్ గారు అవిరళ కృషి చేశారు. అప్పటికే ఉన్న రిజర్వేషన్ని మరింత పదునుగా ఉండేలాగా మరిన్ని కేటగిరీస్లో కూడా, ఎందుకంటే ఒక రాజ్యాలు, చిన్న రాజ్యాలు అన్నీ పోయి ఒక విశిష్ట భారతదేశంగా, విశాల భారతదేశంగా ఫామ్ అయింది కాబట్టి, అంతకుముందు ఒక 5 ప్రావిన్సులుగా విడిపోయి ఉన్న దేశం, అక్కడక్కడ ఇండిపెండెంట్ ఎస్టేట్స్ ఉన్నది, అంతా కలిపి ఒకటి అయిన తర్వాత అప్పటికి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కింగ్డమ్ ఆఫ్ బ్రిటిష్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్స్ని మరింత చేరువ చేసేలాగా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. అందులో 8 కమిటీలు వెరీ ఇంపార్టెంట్ కమిటీస్. అందులో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఒక 4 కమిటీలని జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేశారు. సర్దార్ పటేల్ గారు ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఆయన చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ కమిటీకి ఆయన హెడ్ చేశారు. అది అందరూ కలిసి ఈ విషయంలో హమారా ప్రసాద్ గారు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా గతంలో కూడా చాలా పాయింట్లు, ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ దళిత నాయకుడు. హమారా ప్రసాద్ గారు కూడా ఆయన వ్యూస్లో చాలాసార్లు తెలియజేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్లో ఒకసారి ఇవ్వని చెప్తా. ఈ పర్టికులర్ ఆర్డర్లో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే, అప్పట్లో 1936కి ముందు డిప్రెస్డ్ క్లాసెస్ అని
అనేవారు. ఇప్పుడు ఏదైతే 36లో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక పదం వచ్చింది, ఏది ఆ ప్రావిన్సుల్లో మెడ్రాస్ ప్రావిన్స్లో ఏ కులాలు షెడ్యూల్ క్యాస్ట్ కింద వస్తాయి. ఆ మెడ్రాస్ ప్రావిన్స్లో ఆది ఆంధ్ర అనేది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చింది, ఆది ఆంధ్ర. ఇలా బెంగాల్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, సిపిసిఐ అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవారు. అందులో ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్లో ఇప్పుడున్న బంగ్లాదేశు, బెంగాలు, పార్ట్ ఆఫ్ బీహారు, అలాగే పార్ట్ ఆఫ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా అందులో ఉండేది. కొంత మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేది, బరంపురం, కోరాపుట్టు, ఇప్పుడు మన తెలుగు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఇదంతా కూడా మన మెడ్రాస్ ప్రావిన్స్లోనే ఒక పార్ట్గా ఉండేది. సో ఏ ప్రావిన్స్లో ఏ కులాలు ఈ డిప్రెస్డ్ క్లాసెస్గా ఉన్నాయో అది ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ కాస్ట్ అనే నామకరణం 36లో పెట్టడం జరిగింది. సో అప్పుడు స్పష్టంగా బ్రిటిష్ అంటే దే ఫాలో ఏం రిలీజియన్ పజిల్, బ్రిటిష్ వారి మతం ఏమిటి? క్రిస్టియన్ మతం. సో డెఫినెట్గా వారి మతం వాళ్ళకి ప్రచారం చేసుకోవాలని ఉంటుంది కదా నార్మల్గా. అయినప్పటికీ బ్రిటిష్ వారు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఆర్డర్లో, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లాస్ట్ ప్రిసీడింగ్ పారాగ్రాఫ్, నో ఇండియన్ క్రిస్టియన్ షల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ కాస్ట్. అరే ఇది చట్టమయ్యా, చట్టం ఇది అమల్లో. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 36 నుంచి మనకు స్వాతంత్రం వచ్చి మనం ఇండిపెండెంట్ ఇండియాకి మనం సొంతంగా చట్టం చేసుకునే వరకు, అంటే ఈ ఆర్డర్ వచ్చింది మనకి 1950 ఆగస్టు 11న. అమల్లో ఉంది, నేనంటాం కాదు, ఉంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వమే, ఇండియన్ గవర్నమెంటే అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. మన దేశం ఉంది కదా, మన దేశం ఇప్పటి దేశంలాగా కాదు. పాకిస్తాను కలిసి ఉంది, బంగ్లాదేశ్ కలిసి ఉంది. బట్ కొన్ని రాజస్థాన్లో కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అవేమీ ఇందులో లేవు. నిజాం లేదు ఇందులో, తెలంగాణ లేదు. బట్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో ఇది అమల్లో ఉంది. సో అప్పుడు కూడా క్రిస్టియన్కి, ఇండియన్ క్రిస్టియన్ అంటే షెడ్యూల్ కాస్ట్లో ఉన్నవాళ్ళు క్రిస్టియన్ అయితే వారికి ఇది వర్తించదు అని చెప్పి చాలా స్పష్టంగా 1936లోనే ఉంది. సో 36లో ఉన్నదాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. ఇది కాక ఈ రిజర్వేషన్స్ అనేది ఎప్పుడు వచ్చినాయి మీ దృష్టిలో? ఇప్పుడు ఇది ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ముందుందంటారు మీరు? ముందంటే కనీసం ఒక 14 సంవత్సరాల ముందు. అంటే అప్పటికి 100 ఏళ్ల క్రితం నుంచి మనం బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, అప్పటి నుంచి. అవును, అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ 36లో తీసుకొచ్చింది. దీనికి ముందు 1902లో కొల్హాపూర్లో శివాజీ మహారాజు యొక్క 7వ తరమో 8వ తరమో ఆ పర్టికులర్ ఛత్రపతి సాహా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు కొల్హాపూర్ రాజ్యంలో 1902
ఆయన ఈ రిజర్వేషన్ సిస్టము ఆయన రాజ్యంలో పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న కొలువులో పనిచేసే వాళ్ళకి అప్పుల్లోనే ఆయన స్కూళ్ళు పెట్టి విద్యార్థులకి ఫ్రీగా, వెనకబడిన వారికి, డిప్రెస్డ్ క్లాసెస్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఆ సంస్కరణలో